నేను ఆకలితో ఉన్నాను. ఇదే నాకు గల అర్హత అన్నాడు. భద్రావతి ముఖంలో తృప్తి కనబడింది. తర్వాత పెళ్ళి అయిన తర్వాత నన్నెలా చూస్తారు అని అడిగింది. ఇందుకు కొందరు దేవతగా పూజిస్తామన్నారు, యజమానిగా ఏలుకోమని అన్నారు, మరికొందరు నీకు గులాంగా ఉంటామని మాట ఇచ్చారు. చివరకు చంద్రగుప్తుడు నిన్నొక ప్రాణమిత్రునిగా, నీవే నేను, నేనే నీవుగా ఎంచుకుంటాను అని చెప్పాడు. ఈ మాటకు భద్రావతి ముఖం వికసించింది. ఇక 3వ ప్రశ్న, సరే పెళ్లాడితే నాకేమిటిస్తారు అని అడిగింది. ఈ ప్రశ్నకు రాజకుమారులందరూ పోటీపడి చంద్రహారం ఇస్తానని ఒకరు, నా సర్వస్వము నీదే అని మరొకరు, నీవేం కోరుకుంటే అదే ఇస్తానని ఇంకొకరు ఇష్టమొచ్చినట్టుగా వర్ణించారు. చివరికి చంద్రగుప్తుడు ఒకే ఒక్క మాటలో నా హృదయం ఇస్తాను అన్నాడు. ఆమె చేతులలో పూలమాల అప్రయత్నంగా చంద్రగుప్తుని మెడలో పడింది. జయ జయ ధ్వనులు ప్రతిధ్వనించినాయి. కథ సంపూర్ణ.